వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నారాయణపేటలో మహిళా సంఘాలు నడిపే పెట్రోల్ బంకును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హన్మకొండలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పోస్టర్ ఆవిష్కరణ. మహాకుంభమేళ ప్రారంభమై నేటికి 42 రోజులు కావస్తున్నా ఇంకా తగ్గని భక్తుల సందడి. కాళ్ళు మొక్కుతా భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడ్డ రైతు. హైదరాబాద్ ఉప్పల్లో వీకెండ్ కూల్చివేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మహాకుంభమేళ ప్రారంభమై నేటికి 42 రోజులు కావస్తున్నా ఇంకా భక్తుల సందడి తగ్గడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు భక్తుల గురించి ఆలోచిస్తూనే ఉంటూ మెడిటేషన్, శానిటేషన్, రవాణా లాంటి విషయాల్లో కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకుంటుంది. ఈ నెల శివరాత్రితో మహాకుంభమేళ ముగుస్తుంది. కరోనా ఇంకా 6 రోజులే ఉందనంగా భక్తుల తాకిడి అతిగా పెరిగిపోయింది. దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కూడా ఏర్పాటు చేశారు. రోజుకు జనం భక్తులు పెరుగుతున్నారు. చివరి దగ్గరకు వస్తున్న కరోనా లోపల ఇంకా 6 రోజులే ఉందనంగా భక్తుల తాకిడి అతిగా పెరిగిపోయింది. దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కూడా ఏర్పాటు చేశారు. రోజుకు జనం భక్తులు పెరుగుతున్నారు. నారాయణపేటలో మహిళా సంఘాలు నడిపే పెట్రోల్ బంకును ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించారు. సీఎం స్పీచ్ పాయింట్లు దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలు పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం ఆనందకరమైన విషయం అన్నారు. మహిళా సమాజ సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తారని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నల్లమల పులిబిడ్డ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిడ్డ, మనందరి ఆత్మీయ నాయకుడు, ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం, స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నటువంటి గౌరవ రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మాత్యులు మాన్యశ్రీ జూపల్లి కృష్ణారావు గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మాత్యులు మాన్యశ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేర్చండి, కోటికి మనం చేర్చుకోవాలి. ఏదో ఒక రోజు అవకాశం వచ్చే రోజు అందరు మహిళల్ని హైదరాబాద్లో మహిళా శక్తి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మన 1 కోటి మంది మహిళల్ని ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మీద మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి, మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం. ఆ రోజు అరుణమ్మ గారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా పిలుద్దాం. తెలంగాణ మహిళా శక్తిది, మాకు నిధులు ఇవ్వండి, మా ఆడబిడ్డలకు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా, ఇయ్యారని నేనేమో అంటలే. మేము సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో అభివృద్ధిలో వాళ్ళ వాటా వాళ్ళు అత్తగారింటి నుంచి అయినా తల్లిగారింటి నుంచి అయినా ఏదైనా పిల్లల మంచి కోసం వస్తుందంటే వద్దనేదే ఉంది.
ఇప్పుడు అర్ణమ్మకు ఇది తల్లిగారిలు, అవతల అత్తగారిలు. తల్లిగారింటికి ఏం తెచ్చినా అత్తగారింటికి ఏం తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు. ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అర్ణమ్మ గారు. మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా, అందులో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకు మనం ఏర్పాటు చేసుకున్నాం. నా సూచన, ఆల్రెడీ మనం జిల్లా మహిళా సమాఖ్యలకు బంగ్లాలు ఇచ్చినట్టున్నాము కట్టుకోవడానికి. అవి వేగంగా 5 కోట్లు ఒక్కొక్క జిల్లా మహిళా సంఘ భవనానికి ఇచ్చినాం. ఇవే కాకుండా ప్రతి జిల్లాల మొదటి స్థానంలో సిఎస్ గారు అన్ని జిల్లాలలో ఒక జిల్లాకు ఒక్కటి అన్ని పెట్రోల్ బంకులు ఇచ్చి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూములను ఎక్కడెక్కడ ఉన్నాయో వేయండి. మంచిగా బాగా వ్యాపారం జరిగే దగ్గర చూసి వాళ్ళకి ప్రభుత్వ భూమి ఇద్దాం. దానికి అవసరమైన పెట్టుబడులు ఆ బీపీఎల్ కానీ ఐఓసి కానీ ఏ కంపెనీలు ఉంటే ఆ పెద్ద కంపెనీలతో మాట్లాడదాం. అర్ణమ్మ గారి సహకారం కూడా తీసుకుందాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అవి, వాళ్ళ నుంచి కూడా పెట్రోల్ కానీ దీనికి కానీ ఏమేం కావాలనో మొదట జిల్లా స్థాయిలో చేద్దాం. తర్వాత కనీసం ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కటన్నా మనం ఈ పెట్రోల్ బంకులు పెట్టించేస్తే ఆ లోకల్ సమైక్యాలకు ఆర్థిక సమస్యలు తీరుతాయి. వాళ్ళ నిర్వహణ కోసం కానీ, వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఆఫీస్ కానీ, వాళ్ళ రెగ్యులర్ మీటింగ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. మీ అందరి సహకారం ఉండాలి. అభివృద్ధిలో ఏది ఉన్నా నిస్సంకోచంగా అడగండి. పర్ణికమ్మ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మొదటి నుంచి వాళ్ళ తాతగారు కాళ్ళు మొక్కుతా భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడ్డ రైతు. కరీంనగర్ శంకరపట్నం మండలం తాడికల్ శివార్లో రోడ్డు విస్తరణలో కోల్పోయిన తన భూమికి పరిహారం ఇవ్వాలంటూ తహసీల్దార్ భాస్కర్ కాళ్లపై పడి వేడుకున్న రైతు వెంగళ శ్రీనివాస్ రహదారి పనులకు అడ్డుకొస్తున్నాడని రైతు శ్రీనివాస్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. అది వేరు ఇది వేరు. నా పైసలు నాకు వచ్చినాక మీరు పని స్టార్ట్ చేయండి. నాకు వచ్చినాక మీకు 5 లక్షలు అంటే పెద్ద లెక్క కాదు. నువ్వు నాకు పని ఇంత పెద్ద కాంట్రాక్ట్ 5 లక్షలు పెద్ద లెక్కనా? 5 పెడతా పో. నేను నా పైసలు వచ్చినాక నువ్వే కట్ చేసుకోపో. ఇంకేది ఇబ్బంది పెట్టకు. దయచేసి మీరు ఏమన్నా పని అన్న అప్పుడు నా పైసలు అన్ని ఇచ్చి నేను ఒక్కటే అడుగుతాను. నా వల్ల న్యాయం లేదా? ఇష్యూస్ జరిగిన వాళ్ళు చాలా మంది నా వల్ల న్యాయం లేదా? మీకు పడ్డదే సరిగ్గా రేటు, మీకు పడ్డదే సరిగ్గా రేటు. 6గురికి ఎక్కువ పడ్డది. అది రికవరీ చేసుకోమని ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పబట్టి దాదాపు 3 నెలలకు ఎక్కువ అవుతుంది. 3 నెలలు వస్తుంది. ఆయన ఆడ గవర్నమెంట్ దగ్గర పైసలు మీ కాళ్ళు మొక్కుతా పాటు ఇంకేది మీ కాళ్ళు మొక్కుతా పాటు ఏం చేయాలా? నేను ఏం చేయాలో చెప్పి తీసుకుపోతా అట్లా సార్. ఇప్పుడు ఒకటి మీరు వినరు సార్, నా మాట వినరు. ఒకటి సార్ నా మాట వినరు సార్. ఇది హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్మాన్ ఘాట్లోని మణికంఠ టింబర్ డిపోలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందో తెలియాల్సి ఉంది. కట్టల షాప్ వరకు రాయలు అలాగే మళ్ళా
గాలికి ఓకే అన్న, అడ్డు దిక్కు వెళితే కష్టం. కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ సచివాలయంలో నూతన పింఛన్లు వివరాలను పరిశీలించి అర్హుల నుండి అర్జీలు స్వీకరించిన ప్రత్యేక అధికారిని లావణ్య, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి చెక్కునత్తం, మణి నాయకులు మునిరత్నం, కనకరాజు, బీరప్ప, తిమ్మప్ప, రాము, బాలు, పంచాయతీ కార్యదర్శి మురళి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే మీ సమస్య ఏదైతే ఉందో దృష్టికి తీసుకురండి. అందరికీ న్యాయం జరిగే బాధ్యత మనం తీసుకుంటాం. ఎవరికి అన్యాయం అయితే జరగదు. ఆవేశపడి మీరు అనుమానాలు పడి మీరు ఇబ్బంది తెచ్చుకోకుండా చివరి వరకు ఉండి ఓపికగా మీ యొక్క సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకురండి, ఆఫీసర్ల దృష్టికి. దాన్ని ఏ విధంగా చేయాలో, ఒకవేళ చిన్న ఏమైనా దాంట్లో లోటుపాట్లు ఉంటే కూడా దాన్ని ఏం చేయాలో మనం మాట్లాడుకుని దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచించి ఏం చేస్తాము. దయచేసి ఎవరు కూడా ఆవేశానికి అబద్ధాలు పోకుండా కొంచెం ఓపిక ఉండి ఈ కార్యక్రమాన్ని సజావుగా మన పంచాయతీలో బాగా జరిగిందని చెప్పి మనం పేరు వచ్చేలాగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి మీరందరూ పేరుతో అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన మేడం గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని హైగ్రీవాచారి గ్రౌండ్స్లో ఈ నెల 26 నిర్వహించనున్న మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ను వరంగల్లోని గ్రాండ్ గాయత్రి హోటల్లో ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి, ఎన్ఐటి ప్రొఫెసర్ పాండు రంగారావు, ప్రముఖ జర్నలిస్టు పల్లె రాములతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, మన గత వైభవం తెలిసినప్పుడే మన భవిష్యత్ గమ్యాన్ని చేరుకోగలమని, కాబట్టి ఓరుగల్లు గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడు మన ప్రాంత విశిష్టత, ఔన్నత్యం తెలుసుకోవాలని రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. మన ముఖ్య అతిథులు ప్రొఫెసర్ పాండు రంగారావు సారు, అదేవిధంగా ప్రముఖ యాంకర్ ఓం నమ శివాయ. హరహర మహాదేవ, హరహర మహాదేవ, ఓం నమ శివాయ. మీడియా వైపు కూడా హరహర మహాదేవ, హరహర మహాదేవ, ఓం నమ శివాయ. ఈ పోస్టర్ లో శివరాత్రి సందర్భంగా వస్తున్న ముఖ్య అతిథులు, వారి సందేశానికి సంబంధించిన సామూహిక జాగరణకు ఒక వేదికగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలని చెప్పి 2020లో ఈ మహాశివరాత్రి ఉత్సవాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం. ఎందుకంటే శివరాత్రి సందర్భంగా అందరం కూడా ఆ శివుడు ధ్యానంలో ఉంటాం. మనం చిన్నవాళ్ళ నుండి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు, పేదల నుండి మొదలు పెడితే ధనికుల వరకు. ఎందుకంటే దేవుడు అందరికీ సమానం. ఆ దేవుడి యొక్క ధ్యానంలో ఉంటాం కాబట్టి ఆ సందర్భంలో మన ప్రాంతం యొక్క విశిష్టతను, మన పూర్వీకుల యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఆ 10 గంటల సమయంలో చాటి చెప్పినట్టయితే ఒక స్ఫూర్తి రగిలించగలుగుతాం. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి, ఓరుగల్లు పునర్వైభవానికి మనం అందరినీ కూడా సన్నద్ధం చేయగలుగుతాం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగింది. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు అని అద్వైత సిద్ధాంతాన్ని అద్భుతంగా ప్రవచించినటువంటి తనికల్ల బర్ని గారి యొక్క పాటతోని 2020లో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమము దిగ్విజయంగా, విజయవంతంగా 4 సార్లు పూర్తి చేసుకుని ఈసారి 5వ సారికి సిద్ధమైంది. దాని యొక్క కరపత్ర ఆవిష్కరణ ఇటీవలనే మన భద్రకాళి అమ్మవారు, మన ఓరుగల్లు ఇలవేలు పైన భద్రకాళి అమ్మవారి యొక్క ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు గారు ఇటీవలనే హన్మకొండలో వారు ఆవిష్కరించడం జరిగింది. మిత్రులారా, మీకు తెలుసు ప్రతి సంవత్సరము 1,00,000 మంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. మన దేశంలోనే 2వ అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా మన ఇండస్ ఫౌండేషన్ మహాశివరాత్రి ఉత్సవానికి ఒక గుర్తింపు వచ్చింది. ఎంతో మంది మన ఓరుగల్లు నలుమూల నుండి వస్తూ ఉంటారు. కొంతమంది వేరే వేరే జిల్లాల నుండి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఓరుగల్లు విశిష్టత తగ్గట్టుగా
ఈ కార్యక్రమం యొక్క ఖ్యాతికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేస్తాము. దానికి తగ్గట్టుగానే కవులను, కళాకారులను, సాహిత్యకారులను, చిన్నారులను, ఎంతో మందిని ఆ వేదికను పంచుకునే విధంగా మేము చూస్తూ ఉంటాం. మన వేదికగా ప్రదర్శనలు చేసినటువంటి వాళ్ళు పద్మశ్రీలు పొందారు, రాష్ట్రపతి అవార్డులు వచ్చినాయి, ప్రధానమంత్రి చేతులుగా వాళ్ళు అనేక అవార్డులు కూడా పొందడం జరిగింది. సాంస్కృతిక రంగాల్లో, ప్రజాసేవలో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మన ఊరుగల్లు ముద్దుబిడ్డలకు మన ప్రతిసారి కూడా కాకతీయ పురస్కారాలు అందిస్తాం. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం ఉంటది. చాలా మంది పోటీ పడుతున్నారు మాకు కూడా కాకతీయ పురస్కారం రావాలని. అంటే మన మట్టి బిడ్డలు మనకు తెలియకుండా చాలా మందికి మన వాళ్ళు మనకు తెలియదు, కానీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు సాధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మన వాళ్ళని తెలియదు. వారిని బయట తీసి వారికి ప్రోత్సాహకంగా ఉండడానికి ఒక కాకతీయ పురస్కారాన్ని కూడా మనం ప్రతి సంవత్సరం అందిస్తున్నాం. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని కర్నూలులో ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని తెలుగు తల్లి విగ్రహానికి ప్రముఖ వైద్యులు, రచయితలు పూలమాలలు వేసి నివాళులర్పించి తెలుగు భాష గొప్పతనాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మాతృభాషను గౌరవించాలని కోరారు. చిన్నతనం నుంచే మాతృభాషను అలవర్చుకోవాలన్నారు. ఇతర భాషలను నేర్చుకున్న మాతృభాషను మరవద్దన్నారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను డాక్టర్ శంకర్ శర్మ వివరించారు. మన సంస్కృతి, ఆచారాలు, కుటుంబ వ్యవస్థ అన్నీ తెలుగు భాషపైనే ఆధారపడ్డాయన్నారు. ఇతర దేశాల్లో తెలుగు మాట్లాడేవారు కనబడితే మనసుకు చెప్పని ఆనందం కలుగుతుందన్నారు. మాతృభాష అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేసి తెలుగు తల్లి రుణం తీర్చుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని చిన్నారులు ప్రాథమిక విద్య తెలుగులోనే చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ, డాక్టర్ డబ్ల్యూ సీతారాం చంద్రశంకర్, కల్కొన్ వాసు, రామణయ్య, రాఘవేంద్ర, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మాతృభాష దినోత్సవము సందర్భంగా మన కర్నూలులో తెలుగు తల్లి సర్కిల్లో మన తెలుగు తల్లిని గౌరవించుకోవడము, తెలుగు తల్లికి పూలమాలలు సమర్పించడము, అది కూడా ఘంటసాల పద్మశ్రీ ఘంటసాల గారి ఈ గాన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం అనేది, ఈ పండుగ జరుపుకోవడం అనేది ఎంతో గర్వించాల్సిన విషయము. ఎందుకంటే తెలుగును ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు. మాతృభాషను గౌరవించలేని వాడు ఈ ప్రపంచంలో దేనికి పనికిరాడు. మాతృభాష అనేది చిన్న వయసులో చదువుతున్నప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది. ఎందుకంటే ఆ తొందరగా నేర్చుకోవడము, జ్ఞాపక శక్తిలో ఉంచుకోవడము, అంటే లర్నింగ్ స్కిల్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే నేర్చుకునే శక్తి, జ్ఞాపక శక్తి, తర్వాత ఏకాగ్రత, ఇలాంటివన్నీ ఫౌండేషన్, అంటే ఒక పునాది ఈ తెలుగు భాషలో, మాతృభాషలో పడినాక వాడు ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజెస్ అయినా, ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. బట్ ఈ భాషను ప్రిజర్వ్ చేసుకోవడము, కన్సర్వ్ చేసుకోవడం అంటే మన తెలుగును మనం కాపాడుకోవాలి. చాలామంది ఈ తెలుగును మనం కాపాడుకోవాలని ఈ మధ్యనే చాలా ఫంక్షన్స్ కూడా చేస్తున్నారు. 1952లో ఆ కాలంలో ఈస్ట్ పాకిస్తాన్లో 4 విద్యార్థులు చనిపోయినారు ఈ మూమెంట్లో. ఏది మన మాతృభాష మూమెంట్లో. విదేశాలకు పోయినా, ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళు విపరీతంగా రాణిస్తున్నారు. వాళ్ళు 2-3 కలిసినప్పుడు వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే ఆ విమానాశ్రయాల్లో కానీ, ఆ అంతర్జాతీయ దేశాలలో కానీ
మన ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది. మన గుండె ఒక రకమైన పాజిటివ్ అంటే వైబ్రేషన్స్తో మోగడం జరుగుతుంది. అంత గొప్ప భాష మన తెలుగు భాష. కాబట్టి తెలుగు భాషను విస్మరించకుండా తెలుగు భాష అభివృద్ధికి, మాతృభాష అభివృద్ధికి, ఎందుకంటే ఒక తల్లి పాలిచ్చి ఎలా పెంచుతుందో బిడ్డను ఆ రకంగా ఈ తెలుగు భాషలో నేర్చుకున్న విద్యార్థులు పెద్ద పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ పుట్టినప్పటి నుంచి ఫస్ట్ 5 years 6 years వరకు మాత్రము మాతృభాషలోనే తెలుగు భాషలోనే ఈ తెలుగుదేశంలో పుట్టిన పిల్లలందరూ ఈ 2 స్టేట్స్లో చదువుకోవాలి, జ్ఞానం సంపాదించాలని నేను మరి కోరుకుంటూ ఈరోజు ఈ వాసు గారు, సుస్వరం వాసు గారు ఘంటసాల గాన సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము, దీనికి మన గల్కురా సారు, డబ్ల్యూ సీతారాం సారు మరియు మన రమణయ్య సారు, ఇంకా చాలామంది రాఘవేంద్ర మా బాబుని, ఎంతోమంది వెంకటేశ్వర రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో ముందుండి చేయడం అనేది మనం ఎంతో గర్వించదగ్గ విషయము. సో దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. థ్యాంక్ యూ. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సమీపంలోని ప్రభావిత మాతంగి కాలనీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. పక్కనే ఉన్న పరిశ్రమ పొల్యూషన్ వల్ల ఇటీవల మాతంగి కాలనీ ప్రజలు పడుతున్న సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణను మాతంగి కాలనీ ప్రజలు శాల్వాలు కప్పి సన్మానించారు. అనంతరం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు ద్వారా వెలువడుతున్న వ్యర్థాల నుంచి తాము అనారోగ్యాల బారిన పడుతున్నారని వివరించారు. మరియు తమ కాలనీలోని మరో ప్రాంతానికి తరలించి R&R ప్యాకేజ్ కల్పించేలా ఎన్టీపీసీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాలనీ వాసులు ఎంపీని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ తాను ప్రజల సమస్యలతో పాటు డిమాండ్లను పరిష్కరించేలా తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. మహిళలు దయచేసి ఎంపీ గారికి మరి పుష్పగుచ్చం చేయాల్సిందిగా మనం సుస్వాగతం. గడ్డం వెంకటరావు గారి కొంత చప్పట్లు ఉండాలి, ఎందుకంటే పెద్ద మనుషులు కూడా గారు, ఇంకా మహమ్మద్ సలీం గారు వీరంతా ఎంపీ గారికి సాగుతో సన్మానం చేయవలసిందిగా మనం మాతంగాల వాసులందరికీ మనవి, ఇంతకుముందు ఇంటికి 200 రూపాయలు చొప్పున మనము వసూలు చేయటం జరిగింది. ఎందుకంటే మనం చేయబోయే ప్రోగ్రాంలకు ఖర్చుల కింద గాను వాటి లెక్కలు కూడా ఇంతకుముందే మరి లక్ష్మి గారు జానకి గారు అందరి ముందు తెలియజేయడం జరిగింది. ఏది పబ్లిక్ హియరింగ్ అంటే ముందే. దాని తర్వాత మరి యుద్ధం చేసినప్పుడే ఎన్టీపీసీ మేనేజ్మెంట్ దిగి వస్తారు. మనం ఇంట్లోనే ఉంటే వారికి ఏమి పట్టదు. కాబట్టి మనం ఏదో ఒక కార్యక్రమం చేయాలంటే మరి ప్రతి వాళ్ళు మరి ఇళ్లలో ఉండకుండా బయటికి వస్తే బాగుంటుంది అని మనవి చేసుకుంటూ, వాస్తవంగా భద్రన్న చెప్పినట్ల తాత లక్షణాలు ఉన్నాయి. ఒక్క మాట చెప్పగానే, ఒక SMS చేయగానే మీ సాధక బాధలు చెప్పడానికి పార్లమెంట్ సమావేశాలు బడ్జెట్ మీద చర్చలు జరుగుతున్నప్పుడు 0 hour అని ఉంటుంది. అంటే ఇంపార్టెంట్ విషయాలు ఇంకేమైనా ఉంటే ఇమీడియట్గా మెంబర్స్కి మాట్లాడే అవకాశం ఉంటుంది. నేను మాతంగి కాలనీ ప్రజల నుంచి ఏదైతే రిక్వెస్ట్లు పంపించిందో సజ్జద్ భాయ్ నాకు ఇమీడియట్గా ఫోన్ చేసి చాలా బర్నింగ్ ఇష్యూ అయిపోతుంది ఎన్టీపీసీ మీద, ప్రజలకు న్యాయం చేయాలి, R&R ప్యాకేజ్ కావాలి, మళ్ళీ పొల్యూషన్ ఇష్యూస్ మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తలేదు, లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ప్రదీప్, నేను మాతంగి కాలనీ వాసిని. మేము ఎన్టీపీసీకి చాలా లెటర్స్ ఇచ్చాము, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, RDOకి, మొత్తం అందరికీ ఎవరెవరికి కావాలో అందరికీ ఇచ్చాం. పొల్యూషన్ బోర్డు కూడా ఇచ్చాం.
కానీ ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు మాకు మాతం కాలనీలో పెద్ద సమస్య ఒకటి వచ్చిపోయింది, చావా బతుక అన్నది. ఎందుకంటే మేము ఇక్కడ తినేది లేదు, నిద్రపోయేది లేదు, మా పరిస్థితి ఎలాగ ఉందంటే హాస్పిటల్ అంటే తిరుగుతూ ఉన్నాం మేము. కాబట్టి ఎన్టీపీసీ 39 డివిజన్, నా పేరు జట్టి రమేష్. ఇక్కడ ఎన్టీపీసీ మహారత్న కంపెనీ స్టార్ట్ చేస్తున్న కారణంగా మాతం కాలనీలో అనేక రకాలుగా పొల్యూషన్ అండ్ హెల్త్ ఇష్యూస్ మరియు ఇక్కడ ఉన్న ప్రజలకు అనేక రకాలుగా నష్టం జరుగుతుంది మరియు వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతుంది. మరియు పొల్యూషన్ సౌండ్, విపరీతమైన సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ తోటి ఇంట్లో చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలి వాళ్ళకి కానీ అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతారు. హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, వాళ్ళ చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయి. ఎన్టీపీసీ స్టార్ట్ అయినప్పుడు పొల్యూషన్కు ఇప్పటికీ చాలా తేడా అయిపోయింది. అప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉండాలని మేము ఇల్లు కట్టుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చూసి చాలా భయాందోళనకు గురయ్యాము. ఎందుకు అనంటే ఇక్కడ వస్తున్న దుమ్ము, ధూళి ప్లస్ సౌండ్ పొల్యూషన్ మెయిన్. మా తలల మీదే ఒక విమానం ఆగినంత శబ్దాలు మాకు వస్తున్నాయి. నేను మెడికల్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఆరోగ్య పరిస్థితులు కూడా నేను చూసినప్పుడు చాలా వేదన కలుగుతుంది. వాళ్ళకి వచ్చిన రోగాలు వాళ్ళు చూపించుకునే పరిస్థితులు కూడా లేదు. ఇది ఫస్ట్ ఎన్టీపీసీ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. కానీ కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడైనా ఇక్కడ పరిస్థితులు వాళ్ళు అర్థం చేసుకొని ఉండాల్సిందే, కానీ ఆ పరిస్థితి చేయలేదు. కానీ అప్పుడు మాతంకాలంలో పెద్ద మనుషులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.